నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. పర్సనల్‌గా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఎదుటి వారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలు ఎత్తినా విజయాన్ని సాధించలేము. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు, ఎవ్వరికీ ఎవ్వరు ఏం చేయరు, చేసినట్లు నటిస్తారంతే. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయనక్కర్లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. నీవు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నీవు కష్టంతో చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. మనం చేసే పని ఎంత మంచిది అయినా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది. పంటని చీడపురుగుల నుంచి మన మనసును అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. అది పంట అయినా లైఫ్ అయినా అంతా వ్యర్థమే. మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చూసుకోండి. ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీరు ఎప్పటికీ వదులుకోకండి. మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు. బాధ్యత తీసుకోకుంటే ఓడిపోరు. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి. ఈ సొసైటీలో చాలామంది మంచివాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడమే. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే మానవత్వం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి. నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప కాదు. నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక, ఉదాహరణగా నిలవడం చాలా కష్టం. మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారుతాడని ఎప్పుడూ అనుకోవద్దు. రంగు, రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. కానీ చక్కని రిలేషన్స్, స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువు మేలు. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి. కానీ వాటిని ఎదుటి వారికి చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. విషంని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యం ఎరుగక నేలకోరిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది. మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. మీ యొక్క కలలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించలేనంత పెద్దవి కావని అర్థం.